హలో ఫ్రెండ్స్, ఈరోజు నీట్ యూజీ 2023 ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ నీట్ కౌన్సిలింగ్ కి పార్టిసిపేట్ చేసేటప్పుడు మీ అందరినీ కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి అని చెప్పడం జరిగింది. చాలా మందికి కూడా ఆ డాక్యుమెంట్స్ లో ఉన్నటువంటి డేటా ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. ఆ డౌట్స్ ని మీకు క్లారిఫై చేయాలి అనే ఉద్దేశంతో అసలు మీరు మీ సర్టిఫికెట్స్ లో నుండి ఏ డేటాని అప్లికేషన్స్ లో యూజ్ చేసుకుంటారు, దీనికి సంబంధించి కూడా మీకు కొంత క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో ఒక శాంపుల్ అప్లికేషన్ ఫామ్ ని పెట్టడం జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ ఏపీ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ లో ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ లో ఇచ్చిన దాని ప్రకారంగా ఉన్నటువంటి శాంపుల్ అప్లికేషన్ ఫామ్. ఆల్మోస్ట్ ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసే వాళ్ళకి కూడా ఇదే డేటా మీకు 100% యూజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి డేటా కొంచెం అటు ఇటుగా అంటే పొజిషన్ చేంజ్ అవుతుంది, కానీ మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ అప్లికేషన్ లోనే ఉంటుంది. అయితే నేను ఈ అప్లికేషన్ మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే, చాలా మంది కూడా సర్టిఫికెట్స్ రెడీ చేసుకున్నారు, కానీ రేపు కౌన్సిలింగ్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా ఫిల్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి ఫిల్ చేసుకోవాలి అనే డౌట్స్ కొద్దిమందికి ఉన్నాయి. కొద్దిమంది పెయిడ్ సర్వీసెస్ అని వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు, కన్సల్టెన్సీస్ యొక్క హెల్ప్ తీసుకుంటున్నారు, కొద్దిమంది ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేపించుకుంటాము అని కూడా అనుకుంటున్నారు. అయితే మీరు ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా ఫైల్లో పెట్టుకోవాలి, అరేంజ్ చేసుకోవాలి అని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మరలా ఒకసారి చెప్తున్నాను, మీరు అరేంజ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క సర్టిఫికెట్ ని కూడా ఫైల్లో ఒరిజినల్స్ అన్ని ఒక ఫోల్డర్ లో పెట్టుకోండి. అలాగే జిరాక్స్ కాపీస్ 3 సెట్స్ తీయించుకొని అవి 3 ఫోల్డర్స్ లో పెట్టుకోండి. వాటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు తీయించుకొని రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ శాంపుల్ అప్లికేషన్ ఫామ్ మీకు ఆల్రెడీ ఇస్తున్నాను, అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని. మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, దానిలో మీ డేటాని ఫిల్ చేసుకొని హ్యాండ్ రిటర్న్ గానైనా దాన్ని మీరు రెడీగా పెట్టుకోండి. పెట్టుకుంటే మీరు ఎవరి దగ్గర కౌన్సిలింగ్ హెల్ప్ తీసుకోబోతున్నారో వాళ్ళు ఫిల్ చేసేటప్పుడు మీ చేతిలో హ్యాండ్ రిటర్న్ గా రాసినటువంటి డేటా, లేకపోతే మీరు టైప్ చేసి ప్రిపేర్ చేసుకున్నటువంటి డేటా కానీ ఏదైతే ఉందో దానితో కంపేర్ చేసుకుంటూ కరెక్ట్ గా అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారా లేదని క్రాస్ చెక్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అవ్వచ్చు, నంబర్స్ అవ్వచ్చు, లేదా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నేమ్స్, ప్రతిదీ కూడా అండి, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా ఈ అప్లికేషన్ ఫామ్స్ లో ఉంది. నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ అంటే బేసిక్ డీటెయిల్స్ ఇస్తారు, స్టూడెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు నంబర్ వైజ్ గా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సీరియల్ నెంబర్ అంటే ఫస్ట్ ది, సెకండ్ ది కంటెంట్, థర్డ్ డేటా అని పెట్టాను. సీరియల్ నెంబర్ అంటే ఎన్ని ఉన్నాయి, బేసిక్ డీటెయిల్స్ లో క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్నిటికి మనం ఆన్సర్ చేయాలి, ఫిల్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా కోసం. నెక్స్ట్ కంటెంట్. కంటెంట్ అంటే ఏ డేటాను మీరు ఫిల్ చేయబోతున్నారు, దేనికి సంబంధించినటువంటిది మీరు ఫిల్ చేయబోతున్నారు. థర్డ్ ది డేటా. డేటా అంటే ఇక్కడ దేనికి ఫిల్ చేయబోతున్నారో దానికి రిలవెంట్ గా మీ సర్టిఫికెట్స్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసి జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. ఇప్పుడు నేను 1 by 1 మీకు జస్ట్ బ్రీఫింగ్ ఇస్తాను. ఎందుకంటే కొద్దిమంది జస్ట్ శాంపుల్ అప్లికేషన్ పెట్టి వదిలేస్తాను అనుకోండి, మీరు కొంచెం అర్థమయ్యేలాగా చెప్తే బాగుంటుంది అని అంటున్నారు, కాబట్టి నేను జస్ట్ బ్రీఫింగ్ ఇస్తాను అర్థం కాని వాళ్ళ కోసం. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసి నీట్ 2023 రోల్ నెంబర్ అన్నారు. అంటే మీకు నీట్ అడ్మిట్ కార్డు మీద కానీ లేదా నీట్ స్కోర్ కార్డు మీద కానీ నీట్ రోల్ నెంబర్ ఉంటుంది. ఆ రోల్ నెంబర్ ని ఇక్కడ ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్ ఇండియా ర్యాంక్. ఇక్కడ మీకు చాలా మందికి డౌట్ ఏంటంటే, మీ స్కోర్ కార్డు మీద డిఫరెంట్ ర్యాంక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుంది, అలాగే కేటగిరీ ర్యాంక్ కూడా ఉంది. కేటగిరీ ర్యాంక్ అనేది ఎక్కడా యూజ్ చేయకూడదు. ఇప్పుడే కాదండి, మీకు ఒకవేళ స్టేట్ ర్యాంక్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా స్టేట్ ర్యాంక్ ను కూడా ఎక్కడ యూజ్ చేయకూడదు. ఓన్లీ మీరు మెన్షన్ చేయాల్సింది ఆల్ ఇండియా ర్యాంక్ ని మాత్రమే అప్లికేషన్స్ లో యూజ్ చేయాలి. అది ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు లేదా స్టేట్ కోటా అవ్వచ్చు. క్లియర్? ఇక్కడ మీరు ఆల్ ఇండియా ర్యాంక్ ని ఫిల్ చేయండి. నెక్స్ట్ స్కోర్ అంటే నీట్ స్కోర్. స్కోర్ అంటే మార్క్స్ ఎన్ని వచ్చాయో అవి ఇక్కడ ఎంటర్ చేయండి. ప్రతిదీ మీరు ఎంటర్ చేసేటప్పుడు నాకు బాగా గుర్తుంటుంది, మెమరీ ఎక్కువ అనుకోకుండా మీరు ఆ స్కోర్ కార్డ్ ని చేతిలో పట్టుకొని ఈ 3 కాలమ్స్ కూడా జాగ్రత్తగా ఫిల్ చేయండి.
చూసి రాయండి. క్లియర్? నెక్స్ట్ ఫుల్ నేమ్. ఫుల్ నేమ్ అంటే స్టూడెంట్ది. అన్ని స్టూడెంట్స్ కు సంబంధించి ఎక్కువ ఉంటాయండి రిజిస్ట్రేషన్ లో. కాబట్టి స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్ అంటే నీట్ స్కోర్ కార్డు మీద ఏ నేమ్ అయితే ఉందో అది జాగ్రత్తగా చూసి రాయండి. ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ కూడా అంతే, నీట్ స్కోర్ కార్డులోనే ఉంది, చూసి రాయొచ్చు. నెక్స్ట్ జెండర్. జెండర్ అంటే గర్ల్ బాయ్. గర్ల్ అయితేనేమో ఫీమేల్ అని పెట్టండి, బాయ్ అయితే మేల్ అని రాసుకోండి ఇక్కడ. నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ అంటే మీరు ఏ క్యాస్ట్ కు సంబంధించినటువంటి వాళ్ళు, ఓసీనా, ఓసీ ఈడబ్ల్యూఎస్, బీసీ ఏబిసిడిఈనా, ఎస్సీనా, ఎస్టీనా, వాటిల్లో స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఎస్టీపీడబ్ల్యూడి, ఓసీపీడబ్ల్యూడి ఇలా మీకు దేనికి సంబంధించిన వాళ్ళైతే అది క్లియర్ గా ఇక్కడ రాసి పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ పీడబ్ల్యూడి స్టేటస్. ఒకవేళ ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ స్పెసిఫై చేసుకోండి మీకున్నటువంటి డిజేబిలిటీ దేనికి సంబంధించింది అనేది. నెక్స్ట్ సిటిజన్షిప్ అంటే ఇండియన్, అందరూ ఇండియన్స్మే కాబట్టి ఇండియన్ అని రాసేసుకోండి. నెక్స్ట్ ఈమెయిల్. ఈమెయిల్ అంటే మీరు నీట్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ రాయండి. కొద్ది మంది ఏం చేస్తారంటే అప్పుడు ఆ కాలేజీ ఇన్స్టిట్యూట్స్ లో అక్కడ ఫిల్ చేసినటువంటి వాళ్ళ ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంటర్నెట్ సెంటర్ లో చేయించుంటే ఆ బాయ్స్ ఇవ్వటం, లేకపోతే మీ రిలేటివ్స్ ఇవ్వటం, ఫ్రెండ్స్ ఇవ్వటం అలా జరిగింది. అలాంటి వాళ్ళు ఇక్కడ హైలైట్ అయితే ఇక్కడ వీలైతే మీరు ఈమెయిల్ ను కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు మార్చుకోండి అట్లీస్ట్. క్లియర్? ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలింగ్ ది సపరేట్ డేటా కాబట్టి, అంటే నీట్ ఎగ్జామ్ అప్పుడు చేసినా సరే మరలా ఒకసారి ఇక్కడ మీకు హైలైట్ అయింది అంటే మీరు మార్చుకునే అవకాశం ఉంది అని అర్థం. క్లియర్? అది కూడా అందరినీ మార్చుకోమని చెప్పడం లేదండి, వెరీ రేర్ కేసెస్ వాళ్ళు మాత్రమే మార్చుకోండి అవసరమైతే. ఓకే. కానీ అంతకు ముందు ఈమెయిల్ ఐడినే యూజ్ చేస్తే బెటర్. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ కూడా అంతేనండి, మీరు ఇంతకు ముందు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చారో అదే యూజ్ చేయండి. ఈ రెండు చేంజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి వీలైనంత వరకు. ఇప్పుడు మీకు ఆ ఈమెయిల్ మొబైల్ యాక్టివ్ గా లేకపోతే అట్లీస్ట్ ఇప్పుడైనా జాగ్రత్తగా ఇచ్చుకోండి. క్లియర్? నెక్స్ట్ పాస్వర్డ్. పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి కంపల్సరీ ఎక్కడో ఒక చోట. అంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్ అంటే తెలుసు కదండి, పెద్ద అక్షరం ఉండాలి. అలాగే సపోజ్ సీత అనుకోండి, SEETHA. అర్థమైంది కదా? ఇక్కడే పెద్ద లెటర్ ఉండాలి అని కాదు. ఒకవేళ ఇక్కడ స్మాల్ లెటర్ రాసి ఇక్కడైనా మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే మినిమం ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక నంబర్ ఉండాలి, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇవి సుమారుగా ఒక 8 క్యారెక్టర్స్ ఉండాలి. మొత్తం కలిపి మినిమం 8 ఉండాలి. అలా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ మీరు ఇమీడియట్ గా మీ నోట్బుక్ లో రాసుకోండి మర్చిపోకుండా. మీరు ప్రతిసారి కూడా అదే పాస్వర్డ్ ని యూజ్ చేయాల్సి వచ్చింది. అర్థమైంది కదా? ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ అంటే ఇది మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా చేసేటువంటి ప్రాసెస్ ఇది. ఈవెన్ ఆల్ ఇండియా కోటాలో కూడా ఇలాగే ఉంటుంది, సేమ్ ఇదే డేటాను యూజ్ చేస్తారు. కాకపోతే క్వశ్చన్స్ పొజిషన్ మారుతాయి. ఇక్కడ నేను 5th పొజిషన్ లో ఇచ్చి 2nd పొజిషన్ లో ఇవ్వచ్చు అంతే. అంతేకాని మీకు కావాల్సిన డేటా అంతా కూడా ఇక్కడ మీకు రెడీగా అవైలబుల్ గా ఉంటుంది. అర్థమైంది కదా? సో ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ లోకి ఎంటర్ అవుతారు. ఓకే.